హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజండి సొరకాయ అంటే దోసకాయ, అది ఆనపకాయ అంటాం మేము. ఆనపకాయ, నువ్వులు, పల్లీలు పచ్చడి చూపిస్తానండి. అట్లకి కావాల్సింది పచ్చిమిర్చి అండి. పచ్చి వేసుకోవాలి, ఎండుమిరపకాయ వేయకూడదు. పచ్చిమిరపకాయలు, ఆనపకాయ ముక్కలు, పల్లీలు, మన నువ్వులు, కొన్నేమో శనగపప్పు. శనగపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ రెండు మాత్రం వేసుకోవాలి. ఈ రెండు లేనప్పుడు నువ్వులైన వేసి పచ్చడి చేసుకోవచ్చు. దానికండి కొంచెం చింతపండు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, తగినంత చింతపండు. బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు, పల్లీలు కలిపి మనం ఏం చేసుకోవచ్చు, ఏం కాదు. రెండు కలిపి బాగానే వేగిపోతాయి. పచ్చిమిరపకాయలు, పల్లీలు వేగాయి కదా, కొంచెం నువ్వులు వేసండి. లాస్ట్లో నువ్వులు వేసుకోవాలి, ఫస్ట్లో వేసుకోకూడదు. వేసుకుని మనం ఒక 2 నిమిషాలు వేయించుకుంటే వేగిపోతాయి. ఎక్కువసేపు వేయించొద్దు, మళ్ళీ మాడిపోయి అనుకోండి టేస్ట్ మారిపోతుంది. వేగిపోయి కదా, ఇవి తీసి పక్కన పెట్టి మనం ముక్కలు వేయించుకుందాం. అదే బాండల్లో మనం సొరకాయ ముక్కలు వేయించుతున్నామండి. ఇవి బాగా పచ్చివాసన అదే దగ్గరికంతా మగ్గిపోవాలి. ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు మగ్గబెట్టుకునండి. అవి ఇవి కలిపి మనం మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు అప్పుడప్పుడు మనం సొరకాయ కొనుక్కు తెచ్చుకుని పప్పు వండుకుంటాం కదా, ఆ మిగిలిన ముక్కలు వేస్ట్ చేయకుండా ఇలాగా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, పప్పులో తినలేని వాళ్ళు ఇలాగా పచ్చడి చేసి పెట్టామనుకో కమ్మగా తినేస్తారు. చాలా కమ్మగా ఉంటుందండి. మగ్గడానికి ఒక పావు గంట టైం పడుతుంది. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మనం స్టవ్ సిమ్లో పెట్టుకుంటే 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సొరకాయ ముక్కలు బాగా మగ్గేయండి. ఇది నేను కొంచెం పసుపు వేసుకున్నాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. కాస్త కళ్ళుప్పు అయితేనే రోటి పచ్చళ్ళలో బాగుంటుంది. పచ్చి ఇవి అండి, వెల్లుల్లిపాయలు పచ్చిదే వేస్తున్నాను. కొత్తిమీర కూడా కొంచెం నలిగింది కదా. ఇప్పుడు లాస్ట్లో మనం సొరకాయ వేసుకొని ఒక 2 సార్లు అయిపోయిందండి. మిక్సీలో వేసాను. మరీ మెత్తగా కలద్దు, కొంచెం 2 రౌండ్లు తిరిగితే సరిపోతుంది. మరీ మెత్తగా వేసుకోకండి, అంత బాగోదు. దీన్ని కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. అది నేనైతే పోపు వేస్తున్నాను. లైట్గా పోపు వేసుకుందాం. కొంచెం శనగపప్పు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగి వేసుకుందాం. అది మీకు నచ్చితే వేసుకోండి. సొరకాయ పచ్చడి తయారైపోయిందండి. చాలా కమ్మగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది.